హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ రాగదీప్తి ఆల్రౌండర్. నేను మీ రాగదీప్తి. ఈరోజు మీ అందరి కోసం 5 నిమిషాల్లో అయిపోయే బ్రెడ్ శాండ్విచ్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను అండి. అది కూడా క్రంచీగా క్రిస్పీగా అనమాట. సో 5 నిమిషాలు ఎలా అయిపోతుంది అనుకుంటున్నారా? మనం ఇక్కడ ఎటువంటి వెజిటేబుల్స్ అనేటివి కుక్ చేయట్లేదు. సో జస్ట్ రాగా తీసుకుంటాం అనమాట. బట్ లోపల ఇంటర్నల్గా కుక్ అవుతాయి. అది ఎలాగనేది చూపిస్తాను. సో చూస్తున్నారు కదా, టెక్స్చర్ అండ్ టేస్ట్ కూడా సూపర్గా ఉంటుందండి. సో క్రంచీగా ఉంటుంది. సో చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. సో ఇంకెందుకు ఆలస్యం, ట్రై చేద్దాం పదండి. ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే, ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. సో నేను ఇక్కడ 2 బ్రెడ్ శాండ్విచెస్ చేస్తున్నాను. సో అందుకనే బ్రెడ్ శాండ్విచ్కి బ్రెడ్ అయితే కంపల్సరీ కదా. సో అందుకనే నేను ఇక్కడ 4 స్లైసెస్ తీసుకున్నా 2 శాండ్విచెస్ కోసము. అండ్ ఈ 2 శాండ్విచెస్కి నేను ఒక ఆనియన్ మీడియం సైజు సన్నగా తరుక్కున్నా. మనం ఏ వెజిటేబుల్స్ తీసుకున్నా సన్నగా తరుక్కోండి దీనికి. తర్వాత ఒక 2 పచ్చిమిర్చి, 2 టొమాటోస్ అండ్ కొద్దిగా కొత్తిమీర, ఇలా అన్ని సన్నగా తరుక్కొని పెట్టుకున్నాను అనమాట. ఒకవేళ మీకు ఏమన్నా వేరే వెజిటేబుల్స్ కావాలన్నా సన్నగా తరిగి వేసేసుకోండి. ఒక బౌల్ తీసుకొని ఇప్పుడు ఈ సన్నగా తరుక్కున్న ఒక ఆనియన్ వేసేస్తున్నాను. తర్వాత కొత్తిమీర కూడా వేసి టొమాటోని 2 వేసాను అనమాట. ఒక ఆనియన్కి 2 టొమాటోస్ వేసాను. ఎందుకంటే మనకి మాయిశ్చర్గా బాగుంటుందన్నమాట స్టఫింగ్ అనేది, జ్యూసీగా. అందుకనే టొమాటోస్ 2 ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. తర్వాత పచ్చిమిర్చి 2 వేసాను. ఎందుకంటే తర్వాత కారం పొడి కూడా వేస్తాను. నేను స్పైసీగా ఎక్కువ ఇష్టపడతాను అందుకనే. సో కొద్దిగా సాల్ట్, కొద్దిగా కారం పొడి, కొద్దిగా గరం మసాలా వేసి ఇవన్నీ చేత్తోనే బాగా మిక్స్ చేయండి. అండ్ మీకు పచ్చిమిర్చి కారం 2 వద్దు, ఏదో ఒకటే కావాలన్నా ఏదో ఒకటన్నా వేసుకోవచ్చు. పచ్చిమిర్చి స్కిప్ చేసి కారపొడి అన్నా వేసుకోండి, కారపొడి వేసేసి పచ్చిమిర్చి అయినా స్కిప్ చేసుకోండి. బట్ నాకు స్పైసీగా ఉంటే ఇష్టమని నేను ఇలా 2 కలిపి వేసాను అనమాట. సో చూడండి, ఇలా బాగా మిక్స్ చేస్తేనే ఆ జ్యూసీనెస్ వస్తుంది కదా, అందుకే టొమాటోస్ ఎక్కువ వేసాను. ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక బ్రెడ్ స్లైస్ తీసుకొని ఈ స్టఫింగ్ అంతా ఇలా అరేంజ్ చేసేసుకోండి. స్టఫింగ్ మీ ఇష్టం అండి. ఎక్కువ తినే వాళ్ళైతే ఎక్కువ, తక్కువ తినే వాళ్ళైతే తక్కువ. నేనైతే ఎక్కువ తింటారని ఎక్కువ స్టఫ్ చేసుకున్నాను. ఇలా స్టఫ్ చేసుకున్న తర్వాత ఇంకొక బ్రెడ్ స్లైస్ తీసి ఇలా పైన పెట్టేసేయండి. సో ఇట్లా 2వ శాండ్విచ్ కూడా రెడీ చేసేసుకుంటున్నాను నేను. సో స్టఫింగ్ ఎక్కువనే ఉంటుంది. సో నేను పెట్టుకుంటున్నాను అనమాట అలా. సో ఇలా ఇంకో బ్రెడ్ స్లైస్ చేసి పెట్టి పైన ఇలా కొంచెం ఇలా ఒత్తండి. ఒత్తితే ఏంటంటే స్టఫింగ్ మనం ఫ్రై చేసేటప్పుడు మనము అది లీక్ అవ్వకుండా ఉంటుందన్నమాట. సో ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి మనకు దోశ పెన్నమైనా చపాతీ పెన్నమైనా ఏదైనా పర్లేదు, దాని మీద కొద్దిగా 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి తర్వాత ఈ బ్రెడ్ స్లైస్ పెట్టేసి తర్వాత పైన కూడా ఇలా కొద్దిగా నెయ్యితో అప్లై చేసి 2 వైపులా కాల్చుకోవాలండి. సో మనకి బ్రెడ్ శాండ్విచ్ కావాలంటే శాండ్విచ్ టోస్టర్ ఏం అవసరం లేదు. జస్ట్ ఇలా పెనం మీద ఉన్నా సరిపోతుంది. మా ఇంట్లో ఆల్రెడీ బ్రెడ్ శాండ్విచ్ టోస్టర్ ఉందండి. బట్ నాకు అది చేసి చూపించాను ఆల్రెడీ వేరే రెసిపీస్లో మీకు. బట్ ప్యాన్లో కూడా బాగా వస్తుంది అని చూపించడానికి నేను ఇక్కడ చూపిస్తున్నాను అనమాట. సో చూడండి ఎంత బాగా కలిపిందో 2. ఇప్పుడు ఇలా కాల్చడంలోనే మనకు లోపల ఉన్న వెజిటేబుల్స్ అన్నీ కుక్ అవుతాయండి. సో అందుకనే చెప్పాను, కుక్ చేయకుండా లోపలనే బాగా కుక్ అయిపోతాయని. సో ఇప్పుడు 2వ శాండ్విచ్ కూడా కొద్దిగా నెయ్యి వేసి అప్లై చేశాను అనమాట. సో ఇలా మనము మీడియంలో కాల్చుకోండి. అప్పుడు మనకు బాగా ఈవెన్గా రోస్ట్ అవుతుంది, క్రిస్పీగా. అండ్ లోపల ఉన్న వెజ్జెస్ కూడా లైట్గా కుక్ అవుతాయి అన్నమాట. ఓవర్ కుక్ అయినా బాగుండవు, లైట్గా కుక్ అవుతాయి, క్రంచీగా సూపర్గా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఈ బ్రెడ్ స్లైసెస్ని ఇలా కట్ చేసేసుకోండి, సరిపోతుంది. అంతే, మన టేస్టీ అండ్ హెల్దీ క్రంచీగా బ్రెడ్ శాండ్విచ్ అయితే రెడీ అయిపోయింది. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీకు నా వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రాగదీప్తి ఆల్రౌండర్. ఆల్రెడీ మన ఛానల్లో వెజిటేబుల్ శాండ్విచ్ అన్న ఒక రెసిపీ ఉందండి. అది కూడా ట్రై చేసి రెండిట్లో ఏది బాగుందనేది కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.